హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టెక్నాలజీస్. సో, మనం ప్రీవియస్ వీడియోలో అటెండెన్స్ మాడ్యూల్ అండ్ డాష్‌బోర్డ్, అడ్మిన్ సెట్టింగ్స్, అడ్మిషన్ ఎంక్వైరీ అనే మాడ్యూల్స్ అయితే వాచ్ చేసాం గదా! సో, ఇవాల్టి వీడియోలో మనం స్టూడెంట్ అనే మాడ్యూల్ అయితే డిస్కస్ చేద్దాము. సో, ఇక్కడ చూడండి డాష్‌బోర్డ్‌లో మనకు 3 గ్రాఫ్స్ అయితే కనిపిస్తున్నాయి గదా! సో, ఇక్కడ చూడండి స్టూడెంట్ అటెండెన్స్ అని జెప్పేసి, స్టాఫ్ అటెండెన్స్, మొబైల్ యాప్, యూజర్స్ ఇక్కడ చూస్తున్నాం గదా! సో, డాష్‌బోర్డ్‌లో క్లియర్ ఇంటర్‌ఫేస్ అయితే కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే మాడ్యూల్ వచ్చేసి స్టూడెంట్ మాడ్యూల్. సో, ఇక్కడ చూడండి హైలైట్ చేస్తున్నాను. స్టూడెంట్స్ పైన క్లిక్ చేస్తున్నా. సో, స్టూడెంట్స్ పైన క్లిక్ చేస్తే మనకు కొన్ని సబ్ మాడ్యూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో, ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ స్టూడెంట్స్ అని ఉంది కదా! సో, ఇంపోర్ట్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ ఏమి అని అంటే గనక ఒక స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని బల్క్ స్టూడెంట్స్ డేటా ఉంటే గనక బల్క్‌గా ఒకటేసారి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చన్నట్టు. సో, ఇక్కడ రైట్ సైడ్ చూడండి డౌన్‌లోడ్ టెంప్లేట్ అని ఉంది కదా! సో, ఇక్కడ టెంప్లేట్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఎక్సెల్ షీట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఒకసారి నేను ఓపెన్ చేస్తా చూడండి. రైట్, ఇక్కడ చూసాం కదా ఒక ఎక్సెల్ ఫైల్ అయితే ఓపెన్ అయింది. ఎక్సెల్ ఫైల్ అయితే ఓపెన్ అయింది కదా! ఇక్కడ అడ్మిషన్ అని, ఆర్ఎఫ్ఐడి నెంబర్ అని చెప్పేసి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! సో, ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇండివిజువల్ స్టూడెంట్‌కి యాడ్ చేసుకొని ఒకటేసారి మనం బల్క్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ రకంగా ఇక్కడ ఒక 100 నుంచి 1000 వరకు ఎంతమంది స్టూడెంట్స్ డేటా ఉన్నా గానీ ఇక్కడ ఈ కాలమ్స్‌లో డేటా ఫిల్ చేసుకొని మనము ఇక్కడ సబ్మిట్ ఉంది కదా! ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే అక్కడ రాసుకున్న డేటా మొత్తం ఇక్కడ ఇంపోర్ట్ అవుతుందన్నట్టు. ఒకటేసారి బల్క్‌గా స్టూడెంట్స్ డేటా ఇంపోర్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఉంది కదా! సెకండ్ ఆప్షన్. సో, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్‌లో అనేది ఏంటిది అని అంటే గనక ఒక క్లాస్‌లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! ఒక స్టూడెంట్‌ని సెర్చ్ చేయాలనంటే గనక ఈ ఈ ఫ్యాక్టర్స్ ద్వారా మనం సెర్చ్ చేయొచ్చు. క్లాస్ నేమ్ ద్వారా అయినా తీయొచ్చు, సెక్షన్ నేమ్ ద్వారా అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ద్వారా అయినా బయటికి తీయొచ్చు. అడ్మిషన్ నెంబర్, ఆర్ఎఫ్ఐడి ద్వారా, ఆధార్ నెంబర్ ద్వారా, లేదా పేరు సెర్చ్ చేసి, మొబైల్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసి ఆ పర్సన్‌ని బయటికి తీయొచ్చు అన్నట్టు. అంటే సెర్చ్ చేయొచ్చు. ఆ స్టూడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెర్చ్ కీవర్డ్ అని ఉంది కదా! సో, నేను రాము అని అయితే క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ చూడండి రాము దేవరకొండ ఫస్ట్ క్లాస్ అని కనిపిస్తుంది కదా! సో, అక్కడ ఓకే చేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తున్నా. సో, సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఇదైతే ఓపెన్ అయింది చూడండి. రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ అతని డీటెయిల్స్ అయితే ఓపెన్ అయింది కదా! సో, ఇక్కడ గ్రీన్ కలర్ ఆప్షన్ అయితే ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేసి నేను ఇక్కడ స్టూడెంట్ డేటాని ఎడిట్ కూడా చేయొచ్చు అన్నట్టు. సో, ఎడిట్ కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి. సో, ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ అనేది ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ స్టూడెంట్ అని ఉంది కదా! సో, యాడ్ స్టూడెంట్ అనేది ఏంటిది అని అంటే ఒక స్టూడెంట్‌ని ఇండివిజువల్‌గా యాడ్ చేయాలనుకుంటే ఒక్కరే ఉన్నారు అని అనుకుంటే కనుక ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని కింద ఇక్కడ సబ్మిట్ ఉంది కదా! సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ స్టూడెంట్ అనే వ్యక్తి యాడ్ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ డైలీ అటెండెన్స్ అని ఉంది కదా! సో, డైలీ అటెండెన్స్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే ఈ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెలెక్ట్ డేట్ ఉంది కదా! సో, ఫిబ్రవరి 8th అయితే ఉంది. సెర్చ్ కొట్టాను. ఒక్క నిమిషం. క్లాస్ నేమ్ ఫస్ట్ క్లాస్ కావాలనుకుంటున్నాను. సెక్షన్ ఏ, స్టూడెంట్ సెషన్, సెర్చ్. చూడండి ఇక్కడ డైలీ అటెండెన్స్ అనేది ఈ విధంగా వచ్చింది. సో, ఫస్ట్ క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ అటెండెన్స్ అన్నట్టు ఇది. సో, ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే లాగిన్ అండ్ లాగౌట్ అనే టైమ్స్ అయితే మెన్షన్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఎప్పుడొచ్చాడు, ఎప్పుడెళ్ళాడు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన చూసుకున్నట్టయితే 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా గ్రీన్ కలర్‌లో. సో, మార్క్ యాస్ ప్రెజెంట్ అనేది ఏంటిది అని అంటే గనక ఏదైనా కారణాల చేత వల్ల మన అటెండెన్స్ పడకపోతే గనక మనం ఇక్కడ మాన్యువల్‌గా అటెండెన్స్ ఇవ్వచ్చు అన్నట్టు. సో, మార్క్ యాస్ ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసుకొని మార్క్ యాస్ ప్రెజెంట్ అని కొడితే ప్రెజెంట్ అనేది పడిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెండ్ యాబ్సెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా! సో, ఏదైనా ఒక స్టూడెంట్‌కి ఇండివిజువల్‌గా అంటే మాన్యువల్‌గా మనము ఏదైనా ఒక స్టూడెంట్‌కి మెసేజ్ పంపాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సెండ్ యాబ్సెంట్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేస్తే అతనికి మెసేజ్ అనేది వెళ్తుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ మంత్లీ అటెండెన్స్ పైన క్లిక్ చేస్తే మనకు మంత్లీ అటెండెన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి ఇయర్ 2025 ఉంది, మంత్ ఫిబ్రవరి ఉంది. సో, సెషన్ వచ్చేసి స్టూడెంట్ సెషన్ అండ్ క్లాస్ నేమ్ వచ్చేసి సో ఫస్ట్ క్లాస్‌ది కావాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెక్షన్ నేమ్ వచ్చేసి ఏ సెక్షన్. ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తున్నా. సో, సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక డౌన్‌కి చూసుకుంటే ఒక రిపోర్ట్ అయితే జనరేట్ అయింది. సో, ఇది ఏంటిది అని అంటే గనక సో, ఇక్కడ చూడండి ఫిబ్రవరి మంత్‌లో
ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్ వాళ్ళది మంత్లీ రిపోర్ట్. అంటే ఫస్ట్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్ డేటా ఇక్కడ ఉంది. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది డేటా ఇక్కడ ఉంది విత్ 30 days పీరియడ్, మంత్లీ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఫిబ్రవరి కదా, సో ఫిబ్రవరిలో మనకు 28 days మాత్రమే ఉంటాయి. చూడండి ఇక్కడ మంత్ ఫిబ్రవరి పెట్టాను. సో ఫిబ్రవరిలో 28 days మాత్రమే ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను 1 2 3 4 5 6 7 8 ఇట్లా పక్కన కనిపిస్తాయి. ఒక్కసారి చూడండి నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను, ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తున్నాను. సో ఇక్కడ స్క్రోల్ చేసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ప్రతిదీ కనిపిస్తుంది. 11 12 13 14 అప్ టు 28. సో ఇక్కడ ఫిబ్రవరిలో 28 days ఉంటాయి కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్ డేటా ఇక్కడ కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ టోటల్ వర్కింగ్ డేస్ 8 days, టోటల్ ప్రెసెంట్ డేస్ 5 days, టోటల్ అబ్సెంట్ డేస్ 3 days అండ్ లేట్ ప్రెసెంట్ డేస్ ఇక్కడ. అండ్ మంత్లో అతని పర్సంటేజ్ ఎంత, 62% అతనిది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఒక స్టూడెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, చూడండి ఇక్కడ రాము దేవరకొండ అని కనిపిస్తుంది కదా, సెకండ్ పర్సన్. సో ఇక్కడ ఏ అని ఉంది కదా, సో ఏ అనేది ఏంటిది అని అంటే యాబ్సెంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హెచ్ అంటే హాలిడే, పి అంటే ప్రెసెంట్, ఏ అంటే యాబ్సెంట్. అండ్ నేను ఒకసారి ఇక్కడ చూడండి రాము దేవరకొండ, మనకు ఫిబ్రవరి 1 యాబ్సెంట్, ఫిబ్రవరి 2 సండే, సో 3rd యాబ్సెంట్, 4th యాబ్సెంట్, సో 5th ప్రెసెంట్. సో అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా పిఎల్ అని చెప్పేసి, ఎల్పి అని కనిపిస్తుంది కదా. సో దీని అర్థం ఏంటంటే లేట్ ప్రెసెంట్ అనేసి అని అయితే అంటాము. సో ఇది ఒకసారి మనం కిందికి అనుకొని ఇక్కడ డౌన్లో ఉంటుంది స్క్రోల్ ఆప్షన్. సో ఈ స్క్రోల్ ఆప్షన్ ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు సైడ్కి కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ అటెండెన్స్ సమ్మరీ ఉంది కదా. సో అటెండెన్స్ సమ్మరీ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందని అంటే, సో ఇవాళ హోల్ డే అటెండెన్స్ సమ్మరీ అనేది ఇన్ పర్సంటేజెస్ రూపంలో మనకు డిస్ప్లే అవుతుంది. చూడండి ఫస్ట్ క్లాస్లో యాబ్సెంట్ ఏ సెక్షన్లో 10 present 0 absent, 100% ప్రెసెంట్ అయ్యారు. సెకండ్ క్లాస్లో సో 0 present 1 absent, సో 0%. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా పర్సంటేజ్ రూపంలో మనము ఇక్కడ చూడొచ్చు అన్నట్టు అటెండెన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద డిస్కస్ చేసినట్టయితే లీవ్ మేనేజ్మెంట్ ఉంది కదా. సో లీవ్ మేనేజ్మెంట్ అనేది ఏంటిది అని అంటే స్టూడెంట్ కానీ స్టాఫ్ కానీ ఇక్కడ లీవ్ అప్లై చేసుకుంటాడు కదా. సో మనం ఇక్కడ అప్రూవ్ చేసుకున్నట్టయితే ఇక్కడ అటెండెన్స్ రిపోర్ట్లో మనకు లీవ్ అనే కాలం అయితే సపరేట్గా జనరేట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని అటెండెన్స్ రిపోర్ట్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డౌన్ చూస్తే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఉంది కదా. సో ఒక్క నిమిషం, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఉంది కదా. సో ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది ఏంటిది అంటే కనుక, సో ఒక స్టూడెంట్ యొక్క ఇయర్లీ పర్ఫార్మెన్స్, ఒక ఇయర్ బేస్డ్ పైన స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నార్మల్ డేటా ఇచ్చైతే చూస్తాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రాము ఇయర్లీ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి సెకండ్ కనిపిస్తుంది కదా. సో జనరేట్ పైన క్లిక్ చేస్తున్నా. సో చూడండి ఇది రాము యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. సో అటెండెన్స్ ఇన్ఫర్మేషన్ ఓవర్ ద ఇయర్, సో ఓవర్ ద ఇయర్లో ఎన్ని వర్కింగ్ డేస్ వచ్చిన, ప్రెసెంట్ డేస్, అబ్సెంట్ డేస్, పర్సంటేజ్ రూపంలో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఓవర్ ద ఇయర్ ఫీ ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఎన్నిసార్లు పేమెంట్ కట్టిండి, ఎంత కట్టిండి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఇన్ఫో కనిపిస్తుంది కదా. సో ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు, అతను పాస్ మార్క్స్ ఎన్ని, ఓవరాల్ గ్రేడ్స్ ఎన్ని అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా ఎగ్జామినేషన్ ఇన్ఫోలో డిస్ప్లే అవుతుంది. రైట్, ఇక్కడ నెక్స్ట్ మాడ్యూల్ చూసుకున్నట్టయితే రైట్, సో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో చూసాం కదా మనము స్టూడెంట్ అనే మాడ్యూల్లో ఎన్ని సబ్ మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో ఈ సాఫ్ట్వేర్లో నాకు ఇక్కడ యాక్సెస్ చేయడము అంటే యూజ్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రీ డెమో అయితే ఇస్తాము. సో ఇక్కడ స్క్రీన్ పైన మా నెంబర్స్ ఇస్తున్నాము, ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చు. సో వెబ్సైట్ ద్వారానే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ.